మీరు కింద మీద పడి ధరని తెచ్చిన 2 ఏళ్ళు తిప్పలబడి ధరని తీసి మేము బంగాళాఖాతంలో ఇస్తూ ఉంటాం. ఈ రైతుల జీవనమరణ సమస్య. ధరల యొక్క ధోరణికి ప్రతిరూపమే ధరణి. బరాబర్ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం, అంతకంటే మంచి సాధనం తెస్తాం. ధరణి మంచి స్కీమ్, అది కేసీఆర్ కుటుంబానికి ఒక వరంగా మారింది వాస్తవం. దాన్ని చదువుతాం. ధరణి వల్ల ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. హలో అండ్ వెల్కమ్ టు TV9 ఎక్స్క్లూజివ్. నేను ప్రత్యూష. ధరణి ఒక అద్భుతమని బీఆర్ఎస్, ధరణి దోపిడీకి కేరఫ్ అని కాంగ్రెస్. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన అసెంబ్లీ వార్లో ధరణి ఒక ఎలక్షన్ టాపిక్. అప్పట్లో ఎన్నికలయ్యాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ధరణిపై లేటెస్ట్ అప్డేట్ ఏంటి? దీపావళిలోపు పొలిటికల్ బాంబు పేలుతుందన్న మంత్రి పొంగులేటి దానిలో ధరణి పేరు కూడా ప్రస్తావించారు. అంటే ధరణి పేరుతో భూదందా ఏమైనా జరిగిందా? దానికి సంబంధించిన ఆధారాలు వాళ్ళకి ఏమైనా దొరికాయా? ఇంతకీ ధరణి విషయంలో ఏం చేయబోతున్నారు? భూదందాలే కాదు, గత ప్రభుత్వంలో ఏవైతే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిన అనేక అవకతవకలు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మేము కూడా చెప్పాం. అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, భూదందాలు కావచ్చు, అదే రకంగా ఇతరత్ర ఇంకా 2-3 ఉన్నాయి. తప్పకుండా మనం సిఎల్ నుంచి ఇండియాలో ల్యాండ్ అయ్యే లోపు, హైదరాబాద్ ల్యాండ్ అయ్యే లోపు దీపావళి కంటే ముందే బాంబులు పేలపోతాయని చెప్పాను. తప్పకుండా తప్పు ఎవరు చేశారో, ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రజల సొత్తు, పేదవాళ్ల సొత్తు ఎవరైతే కొల్లగొట్టారో, అనేక నామ్స్ ని తుంగలో తొక్కి వారి తాత ఆస్తిలాగా వారి ఆస్తిలాగా ఎవరైతే దోచుకున్నారో వారందరికీ మొదటి విడతగా ట్రయల్ రిలీజ్ కాబోతుంది రాబోయే 1-2 డేస్ లో. భూ సమస్య అనేది చూడటానికి 4 అక్షరాలే, కానీ ప్రభుత్వాన్ని మార్చేసేంత శక్తి ఉంది దానికి. భూమి పోతుంది అన్న ఆవేదన ఉంటే ఎన్ని రైతు బంధులు ఇచ్చినా, ఎన్ని రైతు భరోసాలున్నా జనం పట్టించుకోరు. భూమికి సంబంధించిన ఇష్యూ కారణంగా ఏపీలో ఎలక్షన్ మూడ్ మొత్తం మారిపోయింది. అదే భూ సమస్యను ధరణి రూపంలో హైలైట్ చేయడం కూడా కాంగ్రెస్ కి కలిసొచ్చింది. సో భూ సమస్య అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు ఇక్కడ. అందుకే రేవంత్ సర్కార్ దీనికి అంత ప్రాధాన్యమిస్తోంది. సరే, ధరణిని ప్రవేశపెట్టడానికి ముందు నాటి సీఎం కేసీఆర్ 2020లో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో ఇవాళ అంత సంతోషంగా ఉన్నాను అంటూ మాట్లాడారు కేసీఆర్. కారణం ఆనాడు ధరణిని ప్రవేశపెడుతుండడమే. భూ నిర్వహణలో అవినీతి రహితంగా బలహీనులకి మేలు చేసే విధంగా అత్యంత సరళీకృత చట్టాలు, విధానాలు తీసుకొచ్చామని ఆనాడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు కేసీఆర్. అందులో భాగంగానే రెవెన్యూ అధికారుల విచక్షణాధికారాల్ని పూర్తిగా రద్దు చేశారు. తహసీల్దార్ నుంచి జాయింట్ కలెక్టర్ వరకు ఎవ్వరికీ కూడా విచక్షణాధికారాలు లేకుండా చేశారు. వీలైనన్ని సేవల్ని ఆన్లైన్లోకి తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే నిమిషాలు లేదా గంటల వ్యవధిలోనే పట్టాదార్ పాస్బుక్లో చేర్పులు, తొలగింపులు జరిగిపోతాయన్నారు. మ్యూటేషన్ కూడా వెంటనే అయిపోతుందని చెప్పారు. ఈసీని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఎంక్వైరీ చేసే పద్ధతి లేకుండానే వారసత్వ భూమిని వారసులకి ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ చేయకూడని భూముల్ని ఆటోలాక్ చేస్తారు. రెవెన్యూ కోర్టులని రద్దు చేసి ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ ని తీసుకొచ్చారు. ఇలా పాజిటివ్ అంశాలు ధరణిలో చాలానే ఉన్నాయి. అయినా సరే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధరణి ఒక ప్రచారాస్త్రంగా మారిపోయింది కాంగ్రెస్ కి. ధరణిపై ఆనాటి మాటల యుద్ధాన్ని ఎవ్వరూ మర్చిపోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఆలస్యం. ధరణిని రద్దు చేస్తామని అప్పటి పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ప్రతి ఊరు, ప్రతి వాడా ప్రచారం చేశారు. పేదల చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల భూమిని ధరణి పేరుతో మళ్లించారని రేవంత్ ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన 25 లక్షల లావాదేవీలపై విచారణ జరగాలని కూడా ఆనాడు డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ సింపుల్ సాఫ్ట్వేర్ కాదు, దోపిడీ చేసేందుకే తీసుకొచ్చారంటూ ఎన్నెన్నో విమర్శలు చేశారు. దీంతో ధరణి ఎంత గొప్పదో చెబుతూ స్వయంగా కౌంటర్ అటాక్ దిగారు ఆనాటి సీఎం కేసీఆర్. ధరణిని రద్దు చేస్తామన్న వాళ్ళనే బంగాళాఖాతంలో వేయాలంటూ పిలుపునిచ్చారు. ఒకవేళ ధరణిని రద్దు చేస్తే రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఆగిపోతాయంటూ ప్రచారం చేశారు. అదే సమయంలో బీజేపీ కూడా ధరణిపై మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ధరణిని రద్దు చేయంగానే అందులో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తామంటూ చెప్పుకొచ్చింది. అలా ఒక అద్భుతం అంటూ తీసుకొచ్చిన ధరణి ఎన్నికల అంశంగా మారి చివరికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి గల కారణాల్లో ఒక కారణమై నిలిచింది. అందుకే
అధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళన కోసం ఒక సబ్ కమిటీని వేసి విచారణ చేపట్టింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ సీనియర్ నేత ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ పీటర్, అడ్వకేట్ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ సహా CCLA మెంబర్ కన్వీనర్ ని కూడా ధరణి కమిటీలో సభ్యులుగా చేర్చింది. పైలట్ ప్రాజెక్ట్ కింద రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని 10 గ్రామాలు, నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్ మండలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇంతకీ ధరణితో సమస్యలు నిజమా? తాత ముత్తాతల నుంచి వస్తున్న భూమి ఇకపై నీది కాదు అంటే ఎవ్వరికైనా ప్రాణం ఒప్పుతుందా? ప్రాణం పోతుంది. సకల భూ సమస్యలకి సర్వరోగ నివారణగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమస్యల కేంద్రంగా మారింది అన్నది ముమ్మాటికి నిజం. ధరణి పోర్టల్ ఎంతో మంది రైతులకి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ కొంతమంది రైతుల పాలిట మాత్రం అది శాపంగా మారింది. ధరణి పోర్టల్ వచ్చాక 22 లక్షల మంది రైతులు బాధితులుగా మారారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎస్, ధరణిలో కొన్ని లోపాలున్నాయంటూ అసెంబ్లీ సాక్షిగా అప్పుడు మంత్రులుగా ఉన్న KTR, హరీష్ రావు కూడా ఒప్పుకున్నారు. కానీ 1-2 లోపాలను చూపించి మొత్తం ధరణినే రద్దు చేయడం సరికాదు అన్నది బీఆర్ఎస్ వాదన. ఆనాడు KTR చెప్పినట్లు ధరణిలో 1-2 లోపాలు లేవు, చాలా సమస్యలు పుట్టుకొచ్చాయి. ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం అమ్మేసుకున్న భూమి తిరిగి ఆ వ్యక్తి చేతికే తెచ్చిన ఘనత ధరణిది. ఏంటి నమ్మకం కలగడం లేదా? 45 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి తన భూమిని అమ్మేశాడు. ధరణి వచ్చాక ఏం జరిగిందో తెలుసా? ఆ వ్యక్తి పేరు మీదకి ఏకంగా 697 ఎకరాలు వచ్చాయి. పెద్దపల్లి జిల్లా మొగల్ పహాడ్ గ్రామంలో జరిగింది వింత. ఒక వ్యక్తికి ఎకరం భూమి ఉంటే రికార్డుల్లో మాత్రం ఇంత భూమి అదనంగా వచ్చేరింది. ఇది ధరణి ఘనత. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెవెన్యూ ఆఫీస్లోని ఒక కంప్యూటర్ ఆపరేటర్ సహాయంతో భూమి యజమాని పేరు మార్చి ఇచ్చే అవకాశం ఉండటం ధరణిలో అతిపెద్ద డిఫాల్ట్గా చెప్తున్నారు నిపుణులు. ఏదైనా ప్రాజెక్టుకో రోడ్డుకో భూమిని సేకరించడం పెద్ద తలనొప్పి వ్యవహారం. కానీ ధరణిలో భూ యజమాని పేరు మారిస్తే చాలు. ఏంటి నమ్మరా? ధరణిలో యజమాని పేరు మార్చి TSIAC పేరు పడితే ఖతం, భూసేకరణ అయిపోయినట్టే. ఈ వెసులుబాటు అత్యంత ప్రమాదకరమని అప్పటి నుంచే హెచ్చరిస్తూ వస్తున్నారు ఎక్స్పర్ట్స్. ధరణి పోర్టల్లో తప్పులు నిజమే, కానీ అవి శాఖాపరమైన తప్పిదాలు కావు, సాఫ్ట్వేర్తో వచ్చిన చిక్కులు అంటూ ఆనాటి మంత్రులు వివరణ కూడా ఇచ్చారు. సరే, ఇంతకీ ఏం చేయబోతున్నారు ధరణి విషయంలో? ఇకపై ధరణి ఉండదు అనేది సుస్పష్టం. ఆ ప్లేస్లో భూమాత అనే పోర్టల్ తీసుకొస్తున్నారు. అలాగని ధరణి తెచ్చినంత వేగంగా అయితే కాదు. ధరణిపై ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముందుగా అత్యంత సమస్యాత్మకంగా మారిన ROR 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. ఆల్మోస్ట్ ఈ ప్రక్రియ ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే. ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టడమే ఇక మిగిలింది. ఇంతకీ ఏముంది ఈ ROR 2024 బిల్లులో? బ్రీఫ్గా చెప్పుకోవాలంటే రైతులు, భూ యజమానులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని ఈ ముసాయిదాలో చేర్చారు. సపోజ్ ఎప్పటికప్పుడు రికార్డులు సవరించడం, ఇప్పటి వరకు పాస్బుక్లు రాని భూముల సమస్యల్ని పరిష్కరించడం, సర్వే చేసి కొత్తగా భూ హక్కుల రికార్డులు తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడం, ఇవన్నీ కూడా ఈ కొత్త చట్టంలో పెట్టారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, భూ ఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డ్, అప్పీల్, రివిజన్ వంటి సెక్షన్లని ఈ ముసాయిదా బిల్లో ప్రతిపాదించారు. తహసీల్దార్లు, RTOలు చేసే రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లపై వివాదాలు వస్తే అప్పీల్ చేసుకునేందుకు, రివిజన్కు ఈ కొత్త చట్టం అవకాశం ఇస్తుంది. కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్ల దగ్గర అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాతే CCLAకు సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు. 2020 చట్టం, ఆ చట్టంలో అన్ని లొసుగులే ఉన్నాయి. తర్వాత దానికి కనీసం గైడ్ లైన్స్ కూడా పెట్టుకోలే, రూల్స్ కూడా ఫ్రేమ్ చేయలే. అట్లా కాలం గడిపింది ఆ ప్రభుత్వం. అందువల్ల ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి 2024 ROR చట్టం మేము తీసుకురావడమే కాకుండా దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి అందరి అభిప్రాయం తీసుకున్నాం. పైగా ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 చట్టం ముసాయిదా బిల్లును 18 రాష్ట్రాల రెవెన్యూ విధానాల్ని పరిశీలించి మరీ తయారు చేశారు. బీహార్లో అమల్లో ఉన్న మ్యూటేషన్ చట్టాన్ని కూడా అధ్యయనం చేసింది. వాటిలోంచి ప్రజలకు ఉపయోగపడే వాటిని ఈ ముసాయిదా చట్టంలో చేర్చారు. తెలంగాణలో ఇప్పటి వరకు అమలైన 1936,
1948, 1971, 2020 నాటి చట్టాలను సైతం నిశితంగా పరిశీలించి వాటి అమలు వల్ల వచ్చిన ఫలితాలని బేరీజు వేసుకుని ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు. తెలంగాణలో ROR చట్టాలు అమలు చేసిన తీరు, ప్రస్తుతం వస్తున్న సమస్యలు, ఇకపై రాబోయే అవసరాలను అంచనా వేసి మొత్తం 20 సెక్షన్లతో 23 పేజీలతో ముసాయిదాను సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తహసీల్దార్ చేస్తారు. కాకపోతే మ్యూటేషన్ చేసే సమయంలో విచారణ జరిపే వెసులుబాటుని కల్పించారు. అక్కడ ఏమైనా అభ్యంతరాలుంటే మ్యూటేషన్ని ఆపేయొచ్చు. పంపకాలు, వారసత్వం, వీలునామా లాంటి వాటికి మ్యూటేషన్ చేసే అధికారం కూడా తహసీల్దార్కి అప్పగించబోతున్నారు. సో ఇప్పుడున్న చట్టం ప్రకారం ROR రికార్డుకు పహాణీకి సంబంధం ఉండదు. ఈ కొత్త చట్టంలో హక్కుల బదలాయింపు జరగగానే పహాణీలో హక్కుల రికార్డుని నమోదు చేసేలాగా నిబంధన విధించారు. విఆర్ఓలు లేరు, విఆర్ఏలు లేరు, తహసీల్దార్కి అంతంత మాత్రమే అధికారాలు, ఆర్డీఓ కూడా అంతంత మాత్రమే. మొత్తము పవర్స్ అన్నీ కూడా కలెక్టర్ దగ్గర కేంద్రీకృతమై ఉండే. అట్లా కాకుండా ఇప్పుడు మొత్తము అడ్మినిస్ట్రేషన్ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ పునర్వ్యవస్థీకరించి రైతుకు అందుబాటులో ఉండేటట్టుగా చేయడం ఒక ఎత్తు అయితే, ఈ అధికారాలు కూడా కొంత మార్పులు చేర్పులు చేసి ఎక్కువ భాగం తహసీల్దార్కు ఉంటే ఆ మండలంలో ఉండే రైతులంతా కూడా ఎంబడైపోయి వాళ్ళ సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అవసరమైతే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్ కూడా పెట్టాలనే ఒక ఆలోచన ఉంది. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ NIC నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కి అప్పగించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటి వరకు ధరణి పోర్టల్ బాధ్యతను విదేశీ కంపెనీ అయిన టెరా CSA టెక్నాలజీస్ కంపెనీ చూసేది. రాష్ట్రంలోని భూములని ఒక విదేశీ సంస్థకు కట్టబెట్టడంపై కాంగ్రెస్ ఎప్పటి నుంచో విమర్శలు చేస్తోంది. ధరణిని సింగపూర్ కంపెనీకి అప్పగించి తెలంగాణలో 2.5 కోట్ల ఆస్తుల్ని తాకట్టు పెట్టారంటూ స్వయంగా మంత్రి పొంగులేటి ఆరోపించారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత NICకి ఇప్పుడు ఆ బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర ఆస్తులు మొత్తాన్ని ఆనాటి ప్రభుత్వం ఒక విదేశ సంస్థ చేతిలో పెట్టిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆనాడు ధరణిని ఆపరేట్ చేసిన కంపెనీ స్వదేశాంది కాదు, ఆ విదేశ సంస్థ దగ్గర నుంచి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరుణం తర్వాత ఇప్పుడు IT సెక్టార్, కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉండే IT సెక్టారు NICకి గతంలో ఏదైతే వీళ్ళు ఫీజులు చెల్లించారో ఒక విదేశ సంస్థకి, దానికంటే తక్కువ రేటుతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన NIC సంస్థకి అప్పగించాం. ఇక ధరణి స్థానంలో భూమాతను తీసుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు ఉన్న VRO వ్యవస్థని పునరుద్ధరిస్తామంటోంది. VRO అనే పేరు ఉండకపోవచ్చు గానీ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని చెప్పారు. 100% ఆనాడు ఇగోకి పోయి టోటల్ VRO VRA వ్యవస్థని రిమూవ్ చేసి వారిని చెట్టుకోకల్ని పుట్టుకోకల్ని ఆనాటి ప్రభుత్వం చేసింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని, అది ఏ పేరు అనేది ఇంకా ఫైనలైజేషన్ కాలేదు కానీ రెవెన్యూ అధికారిని, ఇతరత్రా గవర్నమెంట్కు సంబంధించిన విలేజ్ సెక్రటరీతో పాటు రెవెన్యూ వ్యవస్థ కూడా ఒక మనిషి అనేది మస్ట్ అండ్ షుడ్, అది మిస్ అవుతున్నారు. ఆ వ్యవస్థనైతే తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులు కానీ ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రేపు ROR చట్టంలో ఆ పేరా కూడా ఉండబోతుంది. రెవెన్యూకి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ మనిషిని పెట్టడం అనేది పక్కా, దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. ఎన్ని చెప్తున్నా దీపావళికి పేలబోయే పొలిటికల్ బాంబ్ మీద ఇప్పుడు ఆసక్తి పెరిగింది. పైగా చెప్పింది ఎవరు కాదు, స్వయాన రెవెన్యూ మినిస్టర్. కాబట్టే ధరణికి సంబంధించిన బాంబే పేలొచ్చిన గుసగుసలు వినిపిస్తున్నాయి. ధరణిని ఆధారంగా చేసుకుని లక్షల ఎకరాల భూమిని కబ్జా చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణ. ముఖ్యంగా నిషేధిత జాబితాలోని భూముల్ని ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ఆక్రమించారు అన్నది కాంగ్రెస్ ఆరోపణ. రికార్డుల్లో ప్రొహిబిటెడ్ అని ఉన్న భూముల్ని పట్టా భూములుగా మార్పు చేసినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ ఒక్క మార్పుతో వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని కాజేశారు అనేది బీఆర్ఎస్ పై కాంగ్రెస్ చేస్తున్న అతిపెద్ద ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ ఈ అన్ని అంశాలపైన ఫోకస్ పెట్టింది. అనుమానిత భూముల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ధరణి వచ్చాక అనుమానాస్పదంగా కనిపించిన భూ లావాదేవీలను కూడా పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలు ఎవరున్నారు, వాళ్ళకి సహకరించిన అధికారులు ఎవరు అనే దానిపై కూడా ఈ ధరణి కమిటీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
వాస్తవానికి ధరణి పోర్టల్ అమల్లోకి రాకముందు రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం అమ్మడానికి వీల్లేని భూముల్ని 22A కింద నిషేధిత జాబితాలో ఉంచారు. అయితే సరిగ్గా ఆ జాబితాలోని భూములే చాలా చోట్ల మాయమైపోయినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు చెందిన వేల కోట్ల విలువైన ఈనాం అసైన్డ్ భూములను ధరణి ద్వారా రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినట్లుగా ఆరోపణలున్నాయి. పైగా దాదాపు 6 లక్షల ఎకరాల ఈనాం భూములు చేతులు మారాయి. ఇందులో చాలా భూములు ధరణి వచ్చిన తర్వాతనే అన్యాక్రాంతమైనట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు ధరణిలో నమోదై పాస్ పుస్తకాల్లో చూపుతున్న భూ విస్తీర్ణానికి క్షేత్రస్థాయిలోని భూమికి చాలా తేడాలు ఉన్నట్లుగా రెవెన్యూ శాఖ గుర్తించింది. భూదాన భూములు నల్గొండ, రంగారెడ్డి, ఇతర జిల్లాలో కొన్ని లక్షల ఎకరాల భూమి అదంతా కూడా పుస్తకంలో ఎక్కించింది, కానీ వాళ్ళకి నిషేధిత జాబితాలో పెట్టారు. అందువల్ల భూదాన భూములన్నీ కూడా CCLAలో, నాంపల్లి CCLA ఆఫీసులో ఒక అధికారి, ఆయనతో పాటు 15 మంది ఆఫీసర్లను 3 రోజుల క్రితమే నియామకం జరిగింది. భూదాన భూమికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా CCLAలో ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు పరిష్కారం చేస్తారు. నల్గొండ జిల్లా పానగల్లును ఒక శాంపుల్ విలేజ్ గా తీసుకుని అక్కడి భూ రికార్డులను పరిశీలించింది కాగ్ బృందం. ఈ పరిశీలనలో సేత్వార్ రికార్డుకి పహాణీలకు మధ్య 819 ఎకరాల భూమి తేడా వచ్చింది. ఇలా అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి అదనంగా నమోదైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 59 కింద అన్యాక్రాంతమైన కొన్ని భూములు కూడా ఈ జాబితాలోనివే అని ధరణి కమిటీ గుర్తించింది. అందుకే పొంగులేటి చెబుతున్న పొలిటికల్ బాంబ్ పైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. త్వరలోనే ధరణి అనే పేరు మర్చిపోయేలాగా మార్పులు తీసుకొస్తోంది. ఎన్నికల్లో ఎజెండాగా మారిన ధరణిని భూమాతగా మార్చి మొత్తం భూ రికార్డుల వ్యవస్థనే ప్రక్షాళన చేయబోతోంది రేవంత్ సర్కార్. ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.